పల్లవి 8వ భాగం. కళ్యాణికి దుఃఖం ఆగడం లేదు. 2 రోజుల నుంచి బాబుకి బాగా జలుబుగా ఉంది. విక్సు, అమృతాంజనం ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ రోజు చీకటి పడేసరికి కాస్త ఒళ్ళు వెచ్చబడింది. క్రోసిన్ టాబ్లెట్ ఉంటే పొడి చేసి పాలల్లో కలిపి తాగించింది. కాసేపటికి నిద్రపోయాడు గాని సగం రాత్రి అయ్యేసరికి జ్వరం బాగా ఎక్కువైంది. ఊపిరి డొక్కలు ఎగరేస్తున్నాడు. పక్కనే పాప నిశ్చింతగా నిద్రపోతోంది. భయమేసింది కళ్యాణికి. తలుపు తీసుకుని బయటికొచ్చి రామాన్ని నిద్రలేపింది. ఆ అలికిడి విని మంగమ్మగారు నిద్రలేచింది. రామం, నాకెందుకో భయంగా ఉంది. ఊపిరెందక డొక్కలు ఎగరేస్తున్నాడు బాబు. జ్వరం కూడా బాగా ఎక్కువగా ఉంది అంది బాధగా. రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నాడుగా. తల్లి కొడుకు గాబరా పడుతూ బాబు దగ్గరికి వచ్చి చూశారు. అక్కయ్య, నేను వెళ్ళి రంగాచారి గారిని తీసుకొస్తాను, మీరేమీ గాబరా పడొద్దంటూ హడావిడిగా పరిగెత్తాడు రామం. ఇంత అర్ధరాత్రి వేళ అంటూ కళ్యాణి వారించేలోపునే జలుబు బాగా ఎక్కువే ఉందిగా, అందుకే అలా డొక్కలెగరేస్తున్నాడు. కంగారేం లేదమ్మా. గొంతుకకి గుండెల మీద మరికాస్త అమృతాంజనం రాయమ్మా. నేనీలోగా కుంపట్లో బొగ్గులు వేసి నిప్పు రాజేసి తీసుకొస్తాను, ఆవిరి పడదాం అంది మంగమ్మ. రామం వెళ్ళాడుగా, మందు వేద్దాం. అర్ధరాత్రి పూట మీకు ఆ శ్రమెందుకు అంది కళ్యాణి. శ్రమ అనుకుంటే ఎలాగమ్మా? పోనీ ఒక పంచేయి, కిరసనాయిల్ స్టవ్ అంటించి నీళ్లు మరగబెట్టు. మా ఇంట్లో వేడినీళ్ల సంచి ఉంది, తెస్తాను. దాంట్లో వేడినీళ్లు పోసి గొంతు మీద గుండెల మీద దూమెరుగ్గా కాపడం పెడదాం. శ్లేష్మమంతా కరిగి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది అంది మంగమ్మ. లోపలి గదిలోకి వెళ్ళి స్టవ్ అంటించి నీళ్లు దాని మీద పెట్టింది. మోకాళ్ళ మీద గడ్డమానించుకొని ఆ నీళ్లలోకే చూస్తూ కూర్చుంది. ఆ నీళ్లలో నుంచి పల్లవి ముఖం నవ్వుతూ ప్రత్యక్షమైంది. ఏయ్ పిచ్చి, కాస్త జలుబు చేసినందుకే ఏమిటి ఏడుపు? పిల్లలకి ఇలాంటి రోగాలన్నీ సర్వసాధారణం అంటూ కళ్యాణి భుజం తట్టి ధైర్యం చెప్పింది. పల్లు, వీళ్ళిద్దరి మీదే ప్రాణాలు పెట్టుకొని వాళ్ళ కోసమే బ్రతుకుతున్నానే. బాబుకి ఏమైనా అయితే నేను బ్రతకలేను. అప్పుడు పాప మళ్ళీ తల్లి లేనిదైపోతుందే. నీ మొహం. జ్వరం తగ్గి తెల్లవారేసరికి బాబు హాయిగా ఉంటాడు. నువ్వు అనవసరంగా భయపడకు. పాపని బాబుని దివ్యంగా పెంచి పెద్దవాళ్ళని చేస్తావు. అనవసరంగా బాధపడకు. పిల్లాడు ఒళ్ళు తెలియకుండా పడుంటే అశుభంగా అలా ఏడవకూడదు. పల్లవి అనగానే గబగబా కళ్ళు తుడిచేసుకుంది కళ్యాణి. అక్కయ్య, రామం పిలుపు విని తల తిప్పి చూసింది కళ్యాణి. పక్కగా మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు రామం. స్టవ్ మీద నీళ్లు తెర్లుతూ ఆవిర్లొస్తున్నాయి. తన ముఖంలోకి అయోమయంగా అనుమానంగా చూస్తున్న రామాన్ని, ఏమిటి రామం అలా చూస్తున్నావు అంది కనుబొమ్మలు ముడిచి. అబ్బే, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాక అన్నాడు తడబడుతూ. దేవుడి ఫోటోల పక్కగా చిరునవ్వులు చిందిస్తున్నట్లున్న పల్లవి ఫోటో కేసి చూపించింది కళ్యాణి వేలితో. ఆవిడ ఎవరని మిమ్మల్ని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మీరేమనుకుంటారోనని అడగలేక ఊరుకున్నాను. ఆవిడ ఎవరని చెప్పమంటావు రామం? అది నా ప్రాణ స్నేహితురాలు, నాకొక అక్క, అనుక్షణం నాకు దారి చూపే శ్రేయోభిలాషి, ఆపదలో వెన్ను తట్టి ధైర్యం చెప్పే చల్లని తల్లి అంది పల్లవి ఫోటో కేసి తదేకంగా చూస్తూ. ఆవిడకి పిచ్చి పట్టలేదు కదా అన్న అనుమానం వచ్చింది రామానికి. ఈ శరీరం నాదైనా నా ప్రాణం అదేనయ్యా. నేను బ్రతుకుతున్నది దాని అండతోనే. అది అర్ధాంతరంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన బాధ్యతల్ని నిర్వర్తించి దాని ఆత్మకి శాంతి చేకూర్చడానికే బ్రతుకుతున్నాను. కానీ ఆ భగవంతుడు నన్ను అనుక్షణం ఏదో విధంగా పరీక్షిస్తూనే ఉన్నాడు. మోకాళ్లలో ముఖం దాచుకుంది ఏడుస్తూ. అక్కయ్య ప్లీజ్, ఏమిటి మీరు ఈ పూట ఇలా మాట్లాడుతున్నారు? అమ్మ బాబుకి మందు వేసింది, తెల్లవారేసరికి తగ్గిపోతుంది. ప్లీజ్ ధైర్యం తెచ్చుకోండి అంటూ బ్రతిమాలాడు. బాబు ప్రసక్తి రాగానే వాస్తవానికి వచ్చింది కళ్యాణి. అతని ముందు బయటపడిపోయిన తన బలహీనతనికి తనే సిగ్గుపడింది. గబగబా కళ్ళు తుడిచేసుకొని, సారీ రామం, పద బాబుని చూద్దామంటూ వేడి నీళ్ల గిన్నెతో ముందు గదిలోకి వచ్చింది. అమ్మాయి, ఆచారి గారిచ్చిన మందు పొట్లం తేనెలో కలిపి బాబుకి నాకించాను. ఆ వేడి నీళ్లు ఈ రబ్బరు సంచిలో పోయి అంటూ తనే పోసేసి ఎంత వేడి ఉందో ముందు తన ఒంటి మీద పెట్టుకుని వేడి చూసి మెల్లగా బాబు గుండెకి, గొంతుకి, వీపు మీద కాపడం పెట్టింది. కాసేపటికి బాబు డొక్కలెగరేయడం మానేశాడు. ఒళ్ళంతా చెమట పట్టింది. స్థిమితంగా నిద్రపోయాడు. కళ్యాణి మనసు కుదుటపడింది. పిన్ని, అనవసరంగా మీ నిద్ర చెడగొట్టాను నొచ్చుకుంది. అదేమిటమ్మా, పిల్లాడు అలా కన్ను తెరవకుండా పడుంటే మాకు మాత్రం నిద్ర పడుతుందా? మనలో మనకి ఆ పట్టింపులేమిటి?
చనువుగా కసిరింది మంగమ్మ. పిన్ని, నిజంగా అమ్మ లేని లోటు తీరుస్తున్నారు. పిచ్చి తల్లి, నాకు ఆడపిల్లలు లేని లోటు నువ్వు తీర్చడం లేదు. ప్రేమగా కళ్యాణి కళ్ళు తుడిచింది మంగమ్మ. వాళ్ళు నిద్రపోయే పని లేకుండా కబుర్లతోనే తెల్లవారిపోయింది. నిద్ర లేచేసరికి బాబుకి జ్వరం తగ్గింది కానీ జలుబు మాత్రం తగ్గలేదు. 10 లంకణాలు చేసిన వాడిలా నీరసించిపోయాడు. జ్వరం, డొక్కలెగరేయడం తగ్గింది. జలుబు మెల్లగా అదే తగ్గుతుందిలే అనుకుంది కళ్యాణి. కానీ ఆ రాత్రికి మళ్ళీ విపరీతమైన జ్వరం, దానికి తోడు చలి, వణుకు మొదలయ్యాయి. రామం వెళ్ళి రంగాచారిని దగ్గరుండి తీసుకొచ్చాడు. ఆయన బాబుని పరీక్ష చేసి 2 గంటలకు పొట్లం చొప్పున వెయ్యమని మందు పొట్లాలు ఇచ్చాడు. అంతకు ముందు రోజు ఇచ్చిన పొట్లాలే మళ్ళీ ఇచ్చాడనిపించింది కళ్యాణికి. రామం, ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి ఉందన్న మాటే గాని డాక్టర్ ఎప్పుడు ఉండడు. గ్రామాధికారులు పీకల దాకా తినడం తాగడం తప్ప ఇక్కడి ప్రజల అవసరాలు గమనించి లోటుపాట్లు సరిచెయ్యరు. వాళ్ళకి తగ్గవాళ్లే ఊరి జనం కూడా. చచ, ఈ ఊరి జనం కంటే అడవి మనుషులు నయం. రోగాలొస్తే చావడానికైనా సిద్ధపడతారు కానీ పైకి రిపోర్ట్ చేసి తమకి కావలసిన సదుపాయాలు సమకూర్చుకోరు వీళ్ళు అంది కోపంగా, బాధమిళితమైన స్వరంతో. అందరూ ఏదో విధంగా రెడ్డి, చౌదరి, రాజుల కబంధ హస్తాలతో ఇరుక్కున్నవాళ్లే. ఆ ముగ్గురిని కాదని స్వతంత్రించి వీళ్ళు ఏదైనా చేశారంటే ఈ ఊళ్ళో మంచినీళ్లు కూడా పుట్టవు. ఇంకా తమరికి కావలసిన సదుపాయాలు ఎలా సమకూర్చుకోగలుగుతారు అన్నాడు రామం. అందరినీ కట్టగట్టుకొని గోదాట్లో దూకని ఈ రంగాచారి మందుతో బాబుకి ఎప్పటికి తగ్గుతుందో నాకెందుకో భయంగా ఉంది. పట్నం తీసుకెళ్దామా? మీ ఇష్టం, మీరు తీసుకెళ్దామంటే బండి ఏర్పాటు చేస్తానన్నాడు రామం. అమ్మాయి, ఇంత చీకటి పడ్డాక బండిలో అంత దూరం వెళ్ళడం మంచిది కాదమ్మా. రంగాచారి మందిచ్చాడుగా, అది వాడి చూసి తగ్గకపోతే ఉదయం తీసుకెళ్దాం అంది మంగమ్మగారు. అసలు ఇవాళ పొద్దున్నే అనుకున్నాను కానీ బాబు కాస్త లేచి తిరుగుతున్నాడు కదా అని ఊరుకున్నానంది. ఆ రాత్రి మళ్ళీ ముగ్గురికి కంటి మీద కొనుకులేదు. తెలతెలవారుతుండగానే రామం బండి ఏర్పాటు చేశాడు. పాపని మంగమ్మ దగ్గర వదిలి సీతాలుని తోడు తీసుకుని పిల్లవాడితో పట్నం బయలుదేరింది కళ్యాణి. వారి వెనకే సైకిల్ మీద రామం. గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తూ ఇంటి దగ్గర ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ గారి ఇంటికి సరాసరి వెళ్లారు. ఆయన బాబుని పరీక్ష చేసి మలేరియా ఫీవర్ అని తేల్చాడు. భయపడింది కళ్యాణి. డాక్టర్ ఆమెకు ధైర్యం చెప్పి తన పర్యవేక్షణలో ఉండేటట్లు బాబుని ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నాడు. శ్రద్ధగా వైద్యం చేస్తాడని ముందుగానే కొంత డబ్బా ఆయనకి ముట్ట చెప్పింది కళ్యాణి. సాయంకాలం దాకా అక్కడుండి తిరిగి గంగన్నపాలెం వచ్చేశాడు రామం. అతనొక్కడే రావడం చూసి, అంకుల్, అమ్మ తమ్ముడు రాలేదేం అంటూ ఏడుపు మొదలుపెట్టింది పాప. పాపని సముదాయించి దగ్గరుండి అన్నం తినిపించి తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు. మర్నాడు ఉదయం చీకటితోనే బయలుదేరి వెళ్ళి బాబు యోగక్షేమాలు విచారించాడు. వారికి అవసరమైన సదుపాయాలు అమర్చి అంతకుముందు రోజులాగే సాయంకాలం వరకు తన స్నేహితుల ఇళ్లల్లో గడిపి సాయంకాలం మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాడు. బాగా చీకటి పడే వరకు అక్కడుండి రాత్రి పొద్దుపోయాక ఇంటికి తిరిగొచ్చాడు. అలా 5 రోజులు అటు ఇటు తిరిగి 5 రోజుల తర్వాత స్వస్థత చేకూరిన బాబుతో కళ్యాణిని ఇంటికి చేర్చాడు రామం. కళ్యాణికి రామం పట్ల ఏర్పడిన ఆత్మీయతాభావం మరింత వృద్ధి చెందింది. క్రితం జన్మలో ఒక తల్లి పిల్లలమేమో, ఈ జన్మలో వేరువేరు గర్భాలలో పొరపాటును పుట్టుంటాం. ఎన్ని జన్మల రుణానుబంధమో ఇది అనుకుంది కళ్యాణి. ఆ మాటే రామంతో అంటే మనది జన్మజన్మల అనుబంధం. ఆ అనుబంధానికి అంతం లేదు. ఏ జన్మలో అయినా మనం సోదరీ సోదరులమే అన్నాడు నవ్వుతూ. అయినా చీటికి మాటికి అలా రుణం అంటూ వల్లవేస్తుండడం ఏమీ బాగాలేదు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం మన కర్తవ్యం. ఇంకోసారి అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది చిరుకోపంతో అంటూ ఉన్న రామాన్ని చూసి చిన్నగా నవ్వింది. అరే, నీకసలు కోపం అంటే ఏమిటో తెలుసా అంద ఆశ్చర్యంగా. ఇప్పుడిలా శాంతమూర్తి అయ్యాడు గాని చిన్నప్పుడు చీటికి మాటికి అలగడమే. తినమంటే కోపం, వద్దంటే కోపం, ఉడికితే కోపం, ఉడక్కపోతే కోపం. ఆ కోపం వస్తే ఒళ్ళు తెలియదు. చేతిలో ఏదుంటే అది విసిరికొట్టడమే. మన వంశంలో ఎవరికీ లేదు ఇంత కోపం, వీడికెలా వచ్చిందో అని వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఆయన పోతూ పోతూ వీడి కోపాన్ని తీసుకుపోయారో ఏమిటో గాని ఆయన పోయినప్పటి నుంచి పరమ శాంతమూర్తి అయిపోయాడు. చెప్పిన మాటని కాస్త చెవిన పట్టించుకుంటున్నాడు. లేకపోతే అసలు వీడితో మాట్లాడాలంటే దడిచేవాళ్లం. కోపం వస్తే తిండి తినకుండా పోతాడేమోనని, ఆ కోపంలో ఏ అఘాయిత్యం చేస్తాడోనని అంది మంగమ్మగారు దీర్ఘంగా నిట్టూరుస్తూ. పెదవులు విడనట్లు నవ్వాడు రామం.
పోనీలేండి పిన్ని, అప్పుడేదో చిన్నతనం, తల్లి తండ్రి ఉన్నంతకాలమే పిల్లలకి స్వేచ్ఛ, గారాబమును. వారిలో ఏ ఒక్కరు లేకపోయినా పిల్లలకి పెద్దరికం వచ్చేసినట్లే. అందులో తండ్రి లేకపోతే బాధ్యతలు మీద పడ్డంతో మగపిల్లలు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళైపోతారు. అంతవరకు బుద్ధులు చెప్పించుకునేవాళ్ళు బుద్ధులు చెప్పే స్థితికి ఎదుగుతారు. ఏ బంగారు పూలతో పూజ చేస్తోందో గాని నాకు మరదలు కాబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంది కోపంతో మూతి ముడుచుకుంటున్న రామాన్ని మురిపెంగా చూస్తూ. ఒరే బాబు, పదరా, మనం ఇక్కడుంటే ప్రమాదం అంటూ బాబునెత్తుకొని బయటికి నడిచాడు రామం. నవ్వుకుంది కళ్యాణి. అమ్మాయ్ పిలుస్తూ లోపలికి వచ్చిన మంగమ్మకి, ఏమిటి పిన్ని, వాచికి కీయిస్తూ ఎదురొచ్చింది కళ్యాణి. పాపని స్కూల్ దగ్గర దింపేసొచ్చి కళ్యాణి భోజనం చేశాక వంటగది సర్దుతోంది సీతాలు. బాబు మండవా వసారాల్లో 3 చక్రాల సైకిల్ తొక్కుతున్నాడు. బాబు మండువా గుంటలో పడతాడేమోనని నేల లెవెల్లో ఉండేటట్లు గుంట మీద మూతలా చెక్క పరిపించాడు రామం. ఏమిటి పిన్ని, రామం ఇంకా భోజనానికి రాలేదా? వాచిని చేతికి పెట్టుకుంటూ అడిగింది కళ్యాణి. ఇప్పుడే భోజనానికి కూర్చున్నాడమ్మా. సాయంకాలం పేరయ్య గారు ఎవరో పెళ్లివారిని తీసుకొస్తానన్నాడు వాడు. నువ్వు కాస్త త్వరగా ఇంటికి వచ్చేయండమ్మా, వాడు నువ్వును. అలాగే పిన్ని, వాళ్ళున్న కాసేపైనా ముఖం మార్చుకొని కూర్చుంటాడేమోనని నాకు భయంగా ఉందమ్మా. పర్వాలేదు పిన్ని, నేనుంటానుగా, మీరు నిశ్చింతగా ఉండండి, అతనికి ఇప్పుడేమీ చెప్పకండి అంది. ఎందుకు చెప్పలేదని ఎగురుతాడని చూస్తున్నాను. చెప్తే నాకంటికి కూడా కనిపించకుండా ఏటో పారిపోతాడు. నేనే చెప్పొద్దన్నానని చెప్తాలేండి. వాడినో ఇంటివాడించేసి పుణ్యం కట్టుకో తల్లి. ఆయన దాటిపోనే పోయారు. నేనుండగానైనా వాడినో ఇంటివాడించేసేస్తే నా బాధ్యత తీరుతుందనుకుంటే వీడేమో ఇలా మొండివాడిలా తయారయ్యాడు. తన ఆవేదనను బయటపెట్టింది. పెళ్ళే కాదు, మనమళ్లతో కూడా ఆడుకుంటారు. మీకెందుకు? ఆ బాధ్యత నా నెత్తిన పడేసి మీరు నిశ్చింతగా ఉండండి అభయమిచ్చేసింది. ఆ పంచేయి తల్లి, చచ్చి నీ కడుపును పుడతాను. కళ్యాణి చేతులు పట్టుకుందావిడ. అంత మాట నొద్దు పిన్ని, వచ్చే జన్మకి మీ కడుపున పుట్టే వరం ప్రసాదించండి చాలు. పిచ్చిదానా, ప్రేమగా కళ్యాణి తలనిమిరింది మంగమ్మగారు. అరెరే, పడతావురా. స్తంభానికి గుద్దుకోబోతున్న బాబు సైకిల్ని ఆపి డైరెక్షన్ మార్చి బ్రేవ్మని తేనుస్తూ, అక్కయ్య మీ ముస్తాబైందా అడిగాడు రామం. నేను రెడీ, నువ్వే లేటు గట్టిగా అని అంతా నేను చూసుకుంటానన్నట్లు మంగమ్మకి సైగ చేసింది కళ్యాణి. దీర్ఘంగా నిట్టూరుస్తూ బయటకు నడిచిందావిడ. గబగబా డ్రెస్ చేసుకుని కళ్యాణి వెంట బయలుదేరాడు రామం. సాయంకాలం ఆఫీస్ టైం కాగానే, రామం నాకు కొంచెం అర్జెంట్ పనుంది, త్వరగా ఇంటికి వెళదాం పదా అంటూ అతన్ని తొందర పెట్టేసి ఇంటికి బయలుదేరదీసింది కళ్యాణి. నిజమే కాబోలు అనుకుని హడావిడిగా ఆమె వెంట ఇంటికి వచ్చిన రామానికి పేరయ్య గారు మరి 3 పెద్ద మనుషులు సావిట్లోనే ఎదురయ్యారు. ముందుగా చెప్పనందుకు తల్లి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. తమాయించుకొని వారి ముందు ముళ్ల మీద కూర్చున్నట్లు 10 నిమిషాలు కూర్చుని లేచి లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళు గడప దాటగానే మంగమ్మ గారి మీద ఆ కోపాన్ని ప్రదర్శించబోయాడు గాని కళ్యాణి సర్ది చెప్పడంతో మళ్ళీ దిగమింగేసుకున్నాడు. అప్పుడెలాగో సర్ది చెప్పగలిగింది, కానీ పెళ్లి చూపులకి వెళ్ళడానికి అతన్ని ససేమిరా ఒప్పించలేకపోయింది కళ్యాణి. మంగమ్మ గారు ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళిన సమయంలో రామాన్ని పక్కన పిలిచి కూర్చోబెట్టుకుని, ఎందుకయ్యా ఈ వయసులో పిన్నిని అలా బాధ పెడతావు? చక్కగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఇంకా పెళ్లి చేసేసుకుని హాయిగా పిల్లా పాపలతో సంతోషంగా గడపక ఈ ఘోటక బ్రహ్మచర్యమేమిటి? ఎందుకు ఈ విరక్తి నీకు పెళ్ళంటే? మృదువుగా అడిగింది. మీకు చెప్పాలనే ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. ముఖం పక్కకి తిప్పుకున్నాడు రామం. నా మాట నాకే అప్పగిస్తున్నావా? నిర్జీవంగా నవ్వింది కళ్యాణి. ఉండేలు దెబ్బ తగిలినట్లు చూశాడు రామం. నిజమే తమ్ముడు, నా విషయాలు చెప్పనప్పుడు నీ స్వవిషయాలు అడిగే హక్కు నాకెక్కడుంది? కానీ పిన్ని బాధ చూడలేక మరోసారి చెప్తున్నాను. కనీసం ఇప్పుడు పెళ్లి చేసుకోకపోయినా వెళ్ళి పిల్లని చూసిరా, ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అంది నచ్చజెప్తున్న ధోరణిలో. చేసుకునే ఉద్దేశమే లేనప్పుడు వెళ్ళి చూసి ఆ అమ్మాయిని బాధ పెట్టడం దేనికి? నామకార్థం వెళ్ళి నచ్చలేదని చెప్పేస్తే ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది? ఏమైనా అంటే బాధపడుతుంది కానీ అసలు నన్ను అడగకుండా పెళ్లి చూపులకు వస్తామని ఎందుకు ఒప్పుకోవాలమ్మా? ఆవిడ ఆరాటాన్ని అర్థం చేసుకుంటే నువ్వు ఇలా మాట్లాడవు. ఆవిడ జీవోత్సవంలా ఇలా బ్రతుకుతోందంటే కేవలం నీకోసమే. అది నిజమే. కానీ సరే, మీ మాట కాదనలేక ఈసారికి వస్తాను. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి పెళ్లి చేసుకోమని బలవంతం చేయకూడదు. మరోసారి నాకు తెలియకుండా ఇలాంటి ప్రయత్నాలు చేసి నన్ను ఇరుకున పెట్టకూడదు. అమ్మకు చెప్పండి షరతు పెట్టాడు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు ఈ గండం గట్టెక్కించు అంది నవ్వుతూ.
ఎటూ చెప్పనివ్వకుండా నోరు కట్టేసి, మీరు నవ్వుతున్నారు, నవ్వండి, బాగా నవ్వండి ఉడుక్కున్నాడు. సరే నవ్వన్లే. నవ్వుని పెదవుల చాటున నొక్కిపెట్టింది. పెళ్లి చూపులకి రామం వెంట కళ్యాణిని పంపించింది మంగమ్మగారు. ముఖం మార్చుకుని కళ్యాణి వెంట బయలుదేరాడు. ముఖం మీద కాస్త చిరునవ్వు స్ప్రే చేయవయ్యా రాకుమారా, పాపం ఆ అర్భకురాలు హడలిపోయి పారిపోగలదు నవ్వింది కళ్యాణి. అతిథి మర్యాదలయ్యాక అమ్మాయిని తీసుకొచ్చారు. పరిచయాలయ్యాయి. నమస్తే అన్న గొంతు విని చివ్వున తల పైకెత్తాడు రామం. మరుక్షణంలోనే అతని ముఖం కోపంతో ఎర్రబడింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ అమ్మాయి ముఖం కూడా వెలవెలబోవడం చూసి తెల్లబోయింది కళ్యాణి. చివ్వాల లేచి నిలబడి, అక్కయ్య పద పోదాం అంటూ చరచర బయటికి నడిచాడు. మొత్తానికి ఎలాగైతేనే అతన్ని ఒప్పించగలిగాను అన్న తృప్తి పట్టుమని పావుగంట కూడా నిలవలేదు కళ్యాణికి. అతని ముఖంలో గంభీరతను, కాఠిన్యతను చూసి అదేమిటని అడగలేకపోయింది. అతను పూర్తిగా లోపలికి రాకుండానే కళ్యాణిని లోపలికి వెళ్ళమని మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు, పిలుస్తున్నా వినిపించుకోకుండా. అతని మానసిక స్థితి ఏమిటో అర్థం కాక అతను వచ్చే వరకు క్షణాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు మంగమ్మ, కళ్యాణి. తను బలవంతంగా ఒప్పించకపోయినా బాగుండేది. ఆ కోపంతో ఏ అఘాయిత్యం చేస్తాడో ఏమిటో. మేలు చేయబోయి తీరని ద్రోహం చేయలేదు కదా ఈ ప్రేమమూర్తికి. అసలు ఆ అమ్మాయిని చూడగానే ఎందుకలా ఇరిటేట్ అయ్యాడు? ఇంతకు ముందే ఆ అమ్మాయితో పరిచయం ఉందేమో కావచ్చు. అందుకే ఆ అమ్మాయి కూడా ఇతన్ని చూడగానే తెల్లబోయింది. ఆ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉంది. నెమ్మది మీద అతన్ని అడిగి తెలుసుకోవాలి. వారిలా దూరం కావడానికి కారణం ఏమిటో తెలుసుకొని వారి మధ్య సఖ్యత కుదిర్చి పెళ్లి జరిపించాలని నిశ్చయించుకుంది కళ్యాణి. రాత్రి 10 గంటలు దాటాక ఇంటికొచ్చాడు రామం. అతన్ని చూసి స్థిమితపడ్డారిద్దరూ. అతను ఎవరితోనూ మాట్లాడలేదు, భోజనం చేయలేదు సరికదా. డ్రెస్ అయినా మార్చుకోకుండా అలాగే పడుకున్నాడు. అతను సవ్యంగా తిరిగొచ్చాడు, అంతే చాలనుకొని మౌనంగా ఊరుకుండిపోయారు. ఆ రాత్రి మంచం మీద పడుకున్నాక ఎక్కడి హైదరాబాద్, ఎక్కడి గంగన్నపాలెం, ఏమిటి అనుబంధం అనుకుని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది కళ్యాణి. నిద్ర రాక షేక్స్పియర్ నవల చదువుతోంది కళ్యాణి. పక్కనే బాబు, పాప ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. రామం, మంగమ్మ గారు నిద్రపోతున్నట్లున్నారు. ఎక్కడా అలికిడి లేదు. పరిసరాలను మరిచిపోయి దీక్షగా పుస్తకం చదువుతున్న కళ్యాణి తలుపు టకటకా శబ్దమైనట్లు వినిపించి, ఇంత రాత్రివేళ ఎవరొచ్చారబ్బా అనుకుంది. కాసేపు ఏమీ అలికిడి లేదు. తన భ్రమేమో అనుకొని మళ్ళీ పుస్తకంలోకి దృష్టిని సారించింది. మళ్ళీ తలుపు తట్టిన శబ్దం. కుడివైపున్న సందులో నుంచి గదిలోకి ఉన్న తలుపు తడుతున్నారు ఎవరోనని గ్రహించింది. భయంతో ఆమె వెన్ను జలధరించింది. వసారాలోకి వెళ్ళి తలుపు తెరిచి రామాన్ని లేపుదామా అనుకుంది. అర్ధరాత్రి అయ్యాక సాధారణంగా ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా వీధి వైపు తలుపు కొడతారు. రామం లేచి వెళ్ళి వాళ్లతో మాట్లాడి అవసరమైతే తనని పిలుస్తాడు. కానీ ఇప్పుడు ఎవరో ఇలా పెరటి వైపు నుంచి వచ్చేసరికి ఒకసారి ఆఫీస్లో రెడ్డి తనని అల్లరి పెట్టబోయిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ విషయం గుర్తుకు రాగానే నాలుక పిడిచకట్టుకుపోయింది. ఊపిరి పీల్చడం మర్చిపోయింది ఒక్క క్షణం. అమ్మా, చిరపరిచితమైన కంఠధ్వని. ఒక్క దూకులో మంచం దిగి వెళ్ళి తలుపు తీసింది. అమ్మా అంటూ తన కాళ్ళకి పెనవేసుకుపోయిన బేబీని చూసి తల్లడిల్లిపోయింది. నిలబడే శక్తి లేనట్లు నేల మీద కూలబడిపోయి బేబీని తన ఒడిలోకి తీసుకుని, బేబీ ఏమిటమ్మా ఇది? ఆర్తిగా తలని తన హృదయానికి హత్తుకుంది. బల్లిలా ఆమెను హత్తుకుపోయింది బేబీ. వెక్కి వెక్కి ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా. కళ్యాణి గుండెల్లో ముఖం దాచుకుంది. పిచ్చిదానా, నీ మీద నాకు అసలు కోపం లేదమ్మా, నిజం. ఆప్యాయంగా ఓదార్పుగా తలనిమరసాగింది. బొద్దుగా పచ్చగా మిసమిసలాడుతూ ఉండే పిల్ల చిక్కి శల్యంలా కళ్ళల్లో ప్రాణాలున్నట్లుగా ఉంది. కళ్ళ కింద నల్లని చారలు. నిండా 20 ఏళ్లు లేని పిల్ల ఇదేమిటిలా శవాకారంలా ఉంది? కళ్యాణి మనసు విలవిల్లాడింది. ఇప్పటికైనా నా దగ్గరికి రావాలనిపించింది. చాలా సంతోషం బేబీ. నాన్నగారు, అన్నయ్య బాగున్నారా? గొంతుకేదో అడ్డుపడుతున్నట్లు అనిపిస్తోంది. బాగానే ఉన్నారు. ఇంత రాత్రివేళ ఒంటరిగా ఎలా? కళ్యాణి మాట పూర్తి కాకముందే నాన్నగారు కూడా వచ్చారమ్మా అంది బేబీ. అయితే మరి లోపలికి రాలేదేం నీతో? ఆయనకి ఇంకా నేనంటే కోపమేనా? బేబీ చెంపకి తన చెంప ఆనించింది. కోపం కాదమ్మా, నువ్వు రానిస్తావో లేదోనని. రానివ్వకపోవడానికి నేను అసలు ఎప్పుడైనా వెళ్ళిపోమ్మంటే కదమ్మా. ఆయనే నన్ను అపార్థం చేసుకున్నారు కానీ నేనెప్పుడూ మీ గురించి చెడుగా ఆలోచించలేదుగా తల్లి. అవునమ్మా, కానీ మేము ఆ విషయం గ్రహించుకోవడానికి ఇంతకాలం పట్టింది. నా కళ్ళకి ఇంకా చిన్నారి బేబీలాగే కనిపిస్తున్నావు.
కానీ పెద్దదానివైపోయావు. చెంపలు నిమిరింది. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టవు? అలా అడుగుతున్నప్పుడు తిండి తిని ఎన్నాళ్ళో అయిందన్నట్లు అనిపిస్తున్న బేబీ ముఖం చూసిన కళ్యాణి మనసు నీరైంది. లేమ్మా, లేచి పక్క గదిలోకి వెళ్తూ మీ డాడీని కూడా రమ్మను బేబీ. నేనంత కఠినాత్మురాలిని, దుర్మార్గురాలిని కాదని చెప్పు అని లోపలికి వెళ్ళి అన్నం గిన్నె మూత తీసి చూసింది. అన్నం కొంచెమే ఉంది. గబగబా డబ్బాలో నుంచి బియ్యం తీసి కడిగి స్టవ్ అంటించి దాని మీద పెట్టింది. మళ్ళీ యువతలకు వచ్చేసరికి గుమ్మంలో అటువైపు తిరిగి నిలబడి ఉన్నాడు చక్రపాణి. అతని వీపు మాత్రమే కనిపిస్తోంది. బట్టలు నలిగి మాసి ఉన్నాయి. జుట్టు పీచులా, దువ్వెన ముఖం ఎరగనట్లుంది. ఎలా పలకరించాలో తోచలేదు కళ్యాణికి. బేబీ నిద్రపోతున్న పాపని, బాబుని చూసి బుగ్గలు నిమిరి ముద్దులాడుతోంది. కళ్యాణి లోపల నుంచి ఒక బకెట్తో నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి, బేబీ, నువ్వు డాడీ ఇద్దరు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుని రండమ్మా, ఈలోగా అన్నం వడ్డించేస్తాను అంది. బేబీ కడుక్కుని వచ్చేశాక ఏకంగా స్నానమే చేసినట్లున్నాడు. తుడుచుకున్న తువాలు కట్టుకొని లోపలికి వచ్చి ఇప్పుడేం కట్టుకోవాలా అన్నట్లు దిక్కులు చూస్తున్న చక్రపాణి అవస్థ గ్రహించుకొని తలుపులు తీసుకొని మండవ వరండాలోకి వెళ్ళి అక్కడ తాడు మీద ఆరేసి ఉన్న రామం లుంగీ పంచె తీసుకొచ్చి ఇచ్చింది. అది కట్టుకొని తువ్వాలు భుజాల చుట్టూ కప్పుకొని వచ్చి భోజనానికి కూర్చున్నాడు. రాత్రి తన కోసం వండుకున్న బీరకాయ కూర ఉంటే ఇద్దరికి చెరికాస్త వేసి చారు, అప్పడాలు, వడియాలు, ఆవకాయతో ఇద్దరికి భోజనం పెట్టింది. అలసట, నీరసనం మీదట వేడివేడి అన్నంతో భోజనం చేయగానే కళ్ళు మూసుకుపోతున్నాయి బేబీకి. బాబుని, పాపని పక్కకు జరిపి చక్రపాణిని పడుకోమని తన దగ్గర పడుకుంటానన్న బేబీని నవ్వుతూ ఆహ్వానించింది. చక్రపాణి పడుకోకుండా బయటికి వెళ్ళి నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. ఈ పాడు అలవాటు కూడా అయింది కాబోలు. ఇంకా ఎన్ని దురలవాట్లు అబ్బాయో. పెద్దవాళ్లే ఇలా ఉంటే ఇంకా వయసులో ఉన్న పిల్లలు చెడిపోవడంలో ఆశ్చర్యమేముంది అనుకుని దీర్ఘంగా నిట్టూర్చింది కళ్యాణి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సిగ్గు లేకుండా వీళ్ళు ఇలా వచ్చారేమిటి అనా? ఆమె నడుం చుట్టూ చెయ్యి వేస్తూ అడిగింది బేబీ. మెడ చుట్టూ ఉన్న బేబీ చేతిని ముందుకు లాక్కుంది కళ్యాణి. తన పెదవులతో బేబీ శిరస్సును చుంబిస్తూ, కాదు బేబీ, ఇన్నాళ్ళు మనం ఒకళ్ళకొకళ్ళం దూరం కావడానికి నేను చేసుకున్న పాపం ఏమిటా అని ఆలోచిస్తున్నాను అంది రుద్ద కంఠంతో. పాపం నీది కాదమ్మా, మాది. దానికి శిక్ష అనుభవించే చచ్చిపోలేక చల్లని పవిత్రమైన నీ ఒడిలోకొచ్చాను. బేబీ, అంత మాట అనకు తల్లి. ఆర్తిగా బేబీ తలని తన హృదయానికి హత్తుకుంది. అర్ధరాత్రి దాటిపోతోంది. ఇక నిద్రపోమ్మా, రేపన్నీ వివరంగా మాట్లాడుకుందాం అంటూ ప్రేమగా తలని మురుతుంటే త్వరగానే నిద్రలోకి జారుకుంది బేబీ. తను కూడా కళ్ళు మూసుకొని పడుకోబోతూ ఇంకా చక్రపాణి పడుకోలేదన్న విషయం గుర్తొచ్చి లేచి బయటకొచ్చింది. మోకాళ్ల మీద ముఖం దాచుకుని గుమ్మంలో కూర్చుని ఉన్నాడు చక్రపాణి. పక్కనే కూర్చుని అతని జుట్టులో వేళ్లు దూర్చింది. ఆ స్పర్శకి గబుక్కున తలెత్తి చూశాడు చక్రపాణి. కళ్ళు ఎర్రగా తడితడిగా ఉన్నాయి. చలిగాలి వీస్తోంది. లోపలికొచ్చి పడుకోండి మెల్లగా అంది. నన్ను క్షమించు కళ్యాణి. తన తల మీద ఉన్న ఆమె చేతిని తీసి ముఖానికి కప్పుకున్నాడు. మీరేం తప్పు చేశారని క్షమించడానికి అతని తలని తన ఒడిలోకి లాక్కుంది. నీ మంచితనాన్ని నేను భరించలేకపోతున్నాను కళ్యాణి. నన్ను కసితీరా తిట్టు, చిత్రహింసలు పెట్టు. నవ్వి మన భారతదేశపు ఆడదానికి భర్తని తిట్టడం, కొట్టడం, చిత్రహింసలకి గురి చేయడం తెలియదు. ప్రేమించడం, అనురాగంలో ఓలలాడించడం తప్ప తనకి తీరం ద్రోహం చేసిన వాడిని మాత్రం జన్మలో క్షమించదు. మీరు నాకేం ద్రోహం చేశారని నేను తిట్టడానికి మెత్తగా పలికింది. అలాగే చాలాసేపు కూర్చుండిపోయాడు చక్రపాణి. అతని తల మీద గడ్డమాంచి అతను చెప్పేది వినసాగింది కళ్యాణి. అతను చెప్పేది వింటున్న కొద్దీ ఆమె మనసులో వేదనా తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కోడికూత వినిపించి ఉలిక్కిపడి లోపలికి పదండి, కాసేపు కునుకు తీస్తే బడలిక తగ్గుతుంది అంటూ అతనితో పాటు లోపలికి నడిచింది. తెల్లవారి సీతాలొచ్చి తలుపు తట్టే వరకు మెలకువే రాలేదు కళ్యాణికి. కాలు చెయ్యి తన మీద వేసుకొని పడుకొని ఉన్న బేబీని తప్పించుకొని నుదుటి మీద సుతారంగా ముద్దు పెట్టుకొని లేచి వెళ్ళి తలుపు తీసింది. ఇయాల ఇంకా లెగలేదేంటండి అంటూ లోపలికొచ్చి చుట్టాలొచ్చారేంటండి అడిగింది బేబీని చూసి. ఊరు నుంచి అయ్యగారు, పెద్ద పాప వచ్చారు రాత్రి. నాకే మెలకు రాలేదనుకుంటే నువ్వు కూడా ఆలస్యంగా వచ్చావేంటి ఈవేళ ఆవలిస్తూ అడిగింది కళ్యాణి. రాత్రి మా అయ్య సారా తాగొచ్చి మా అమ్మని చితగ్గొట్టాడండి. ఆ గొడవలో నిద్ర పట్టలేదమ్మగారు. ఆలస్యమైపోయింది. మా అమ్మ లెగ్గొట్టే వరకు మెలకు రాలేదు అంటూ చీపురు తీసుకుని బరబర ఊడవడం మొదలుపెట్టింది. ఆ గందరగోళానికి ఒక్కొక్కరే నిద్రలేచారు. పాపని, బాబుని దగ్గరకు తీసుకుని ముద్దులాడుతూ, మమ్మీ, వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళైపోయారు కదూ అంది బేబీ.
నువ్వు అవలేదు నవ్వింది కళ్యాణి. గుడ్ మార్నింగ్ అక్కయ్య అంటూ లోపలికి రాబోయిన రామం కాఫీ తాగుతున్న చక్రపాణిని చూసి నమస్కారం బావుగారు అంటూ మర్యాదగా నమస్కరించాడు. చిన్నగా నవ్వుతూ రామాన్ని పరిచయం చేసింది కళ్యాణి. బేబీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అక్కయ్య మీరు బేబీ బేబీ అంటుంటే చిన్న పాపేమో అనుకున్నాను కానీ ఆగిపోయాడు. ఎంత పెద్దదైనా మా బేబీ నాకు బేబీ ఏనయ్యా. బేబీ వైపు మునిపెంగా చూసింది. మై గాడ్, ఇతనేమిటిలా చూస్తున్నాడు? రెప్పలు బరువుగా వాలిపోతుంటే అక్కడి నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం బయటికి వెళ్ళిపోయింది బేబీ. చక్రపాణి అట్టే మాట్లాడకపోయినా రామమే అతని మొహమాటం పోగొట్టడానికి ఏవేవో కబులు చెప్పాడు. తల్లిని పిలిచి, అమ్మా అల్లుడు గారి కోసం ఏమైనా స్పెషల్ చెయ్యి అంటూ పురమాయించాడు. ఈ అతి మర్యాదని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు చక్రపాణి. బేబీ అయితే అతని ఎదురుగా రావడానికి బిడియపడుతోంది. రామం, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు, నువ్వు కాస్త జాగ్రత్తగా చూసుకో కళ్యాణి అనేసరికి ఆ మాట ఇంకా అనలేదేమా అని చూస్తున్నానన్నాడు నవ్వుతూ. ఆ రోజు కళ్యాణిని పొయ్యి వెలిగించనివ్వలేదు మంగమ్మగారు. అందరూ సరదాగా కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నా బేబీ లోపలే కూర్చుండిపోయింది. బ్రతిమాలి బుజ్జగించి అందరిలోకి తీసుకొచ్చింది కళ్యాణి. నిజంగా ఆ రోజు కళ్యాణికి చాలా చాలా సంతోషంగా ఉంది. దీపు కూడా ఉంటే ఎంత బాగుండేది పదే పదే అనుకుంది. రోజులాగే ఆ రోజు సాయంకాలం కూడా పిల్లలందరూ చదువుకోవడానికి వచ్చారు. తడుక్కున ఒక ఆలోచన రాగా, రామం, ఇక మీ బావగారు కూడా ఇక్కడే ఉండిపోతారు, ఒక స్కూల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందయ్యా సలహా అడిగింది కళ్యాణి. దివ్యంగా ఉంటుంది టక్కున సమాధానం ఇచ్చాడు రామం. ఆ రాత్రి భోజనాలు చేస్తుంటే, రామం, మా బేబీకి ఎక్కడైనా మంచి మొగుడిని చూసి పెట్టవయ్యా అంది. కట్నం కోసం ఏమాత్రం కూడబెట్టారేమిటి? తలదించుకొని అన్నాన్ని కెలుకుతున్న బేబీని చూస్తూ కళ్యాణిని అడిగాడు. అతగాడు అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలే గాని కట్నం ఎంతైనా ఇస్తామయ్యా. అబ్బో, అయితే మీరు ఎంత ఇచ్చినా పూల ఖర్చుకే చాలదు, మరి కాస్త కూడబెట్టండి, అప్పుడు చూద్దాం. రామం అంటుండగానే చివాళ్ళ లేచి బయటకు వెళ్ళిపోయింది బేబీ. ఏమిట్రా వేళాకోళాలు, ఆ పిల్లని తిండి తిననవ్వకుండా మందలించింది మంగమ్మ. చదువుకుంటున్న పాపను పిలిచి, పాప, అక్కయ్యను వచ్చి భోజనం పూర్తి చేసి వెళ్ళమను, లేకుంటే నేను లేచి రావాల్సి వస్తుందని చెప్పు అన్నాడు. అక్కకి ఆకలిగా లేదట, రాదట, వచ్చి చెప్పింది పాప. రామం లేచి వెళ్ళబోతుంటే, చిన్నపిల్ల, దాంతో నీకేమిటోయ్, నువ్వు తిను ఆపాడు చక్రపాణి. ఆ రాత్రి మరో 2 మంచాలు వారి కోసం ఏర్పాటు చేశాడు రామం. పిల్లలు నిద్రపోయాక కళ్యాణి చక్రపాణితో ఎందుకిలా మౌనవ్రతం పట్టారు? జరిగిపోయిన దానిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? జరగబోయే దాని గురించి ఆలోచించాలి. మీకు మీరు, దానికి అది, ఇద్దరు అలా బాధపడుతూ మూతి ముడిచిపెట్టుకుని కూర్చుంటే ఒక్కదాన్ని ఇద్దరిని ఎలా సమాధానపరచగలను? అన్నీ తెలిసిన వారు కాస్త పరిస్థితుల్ని అర్థం చేసుకుని ప్రవర్తించకపోతే ఒక్కదాన్ని ఎంతకని తిప్పలు పడగలను? కాస్త కోపంగానే ఉంది. అతని ముభావాన్ని పోగొట్టాలంటే ఆ మాత్రం కోపం నటించడం అవసరం అనిపించింది ఆమెకి. సారీ కళ్యాణి, బాధ్యతలన్నింటినీ నీ మీదికి తోసేసి చివరికి నేను కూడా నీకు భారంగా తయారవుతున్నాను కదూ బాధగా అన్నాడు. అవేం మాటలండి, నేను ఆ విషయం గురించి అనడం లేదు. గతాన్ని తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఆ ఊరితో మనకి రుణం తీరిపోయింది, ఇంకా ఇక్కడే ఉందాం. ఒక స్కూల్ ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చూడమని రామంతో చెప్పాను. అతను మంచి స్నేహశీలి, మనం నోరు తెరిచి అడగాలే కానీ ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాడు. మీరు కాస్త బాధ్యతగా. అలాగే కళ్యాణి, పెళ్ళయ్యాక మనం అన్యోన్యంగా కలిసిమెలిసి కాపురం చేసింది అతి తక్కువ కాలం, నిన్ను బాధ పెట్టిందే ఎక్కువ కాలం. ఇక నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఇక నేను ఏ విషయంలోనూ బాధ పెట్టను కళ్యాణి. పసిపాపలా ఆమె ఒడిలో ఒదిగిపోయాడు చక్రపాణి. ఉండండి, తలుపులు తెరుచున్నాయి, పిల్లలు లేస్తే బాగుండదు. గతంలో దీపక్ అటువంటి సమయంలోనే గదిలోకి వచ్చి తన మీద ద్వేషం పెంచుకునే విషయం గుర్తొచ్చింది ఆమెకి. అప్పుడు ఇంకా చిన్నపిల్లలు, ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎదురైతే తను తలెత్తుకోలేదు. అతను అన్నట్లు పెళ్లి చేసుకుందే గాని అతనితో కలిసి కాపురం చేసింది తక్కువ కాలం. అయినా ఇప్పుడు కొత్త దంపతుల్లా బిహేవ్ చేస్తే బాగుండదు. 4 పిల్లలకి బుద్ధులు చెప్తూ పెద్దరికం నిలబెట్టుకోవాల్సిన తల్లిదండ్రులు తాము. చక్రపాణి పూర్తిగా తనని ఆక్రమించుకోవడంతో గబాల్న అతన్ని పక్కకు తోసేసి మంచం మీద నుంచి దూకి పక్క గదిలోకి వచ్చింది. పెద్ద పట్టె మంచం మీద గోడవైపు పిల్లలిద్దరినీ పడుకోబెట్టి వాళ్ళు కింద పడకుండా అడ్డుగా తను పడుకుంది బేబీ. గాఢ నిద్రలో ఉన్నట్లు ఛాతీ పైకి కిందికి లయబద్ధంగా కదులుతోంది. చెదిరిన పైటని సరిచేసి నడుం వరకు దుప్పటి కప్పి టేబుల్ ఫ్యాన్ని వాళ్ళకి సరిగ్గా గాలి తగిలే యాంగిల్లోకి మార్చింది.
తృప్తిగా నిట్టూర్చి లోపలికొచ్చి మధ్యగది తలుపులు మూసింది. ఒక్క క్షణం సంకోచంగా నిలబడిపోయింది. సుమారు 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతనితో కలిసి జీవితాన్ని పంచుకోవడం ఏదో బిడియంగా, ఉద్వేగంగా, గిల్టీగా ఫీల్ అవసాగింది. అక్కడే నిలబడిపోయావేమిటి కళ్యాణి, ఇలా రా. చక్రపాణి పిలుపుతో కదిలి మెల్లగా మంచం మీద చోటు చేసుకుంది. తన ముఖంలో ముఖం పెట్టబోతున్న అతన్ని ఆపి, మీకు ఇన్నాళ్ళు నేను గాని పల్లవి గాని ఒక్కసారైనా గుర్తొచ్చామా అడిగింది తడబడే గొంతుతో. ఇందాకే నాకు చెప్పావు గతాన్ని గురించి ఆలోచించవద్దని, పూర్తిగా మర్చిపోమ్మని అన్నాడు ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా. కానీ ఆ మాటల్లోనే అర్థమైంది ఆమెకి. పల్లవిని ప్రాణాధికంగా ప్రేమించిన చక్రపాణేనా ఈయన? కాదు. కనీసం తనని పెళ్లి చేసుకున్నప్పటి చక్రపాణి కూడా కాదు. కేవలం అవకాశవాది మాత్రమే. 30 ఏళ్లు దాచిపెట్టి తన కన్యత్వాన్ని చివరికి ఇతనికి అర్పించింది. ఎందుకని? పల్లవి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా ఊహించుకొని. కానీ జరిగిందేమిటి? బేబీ ఏమో ఒక విధంగా, దీపక్ మరో విధంగా పతనమైపోయారు. మరి ఇంక నేను చేసిన త్యాగానికి అర్థమేమిటి? కలుక్కుమంది కళ్యాణి గుండె. క్షమించు పల్లవి, నేను చేయగలిగింది చేశాను అనుకుంది బాధగా. కళ్యాణి, ఏమిటి కలవరిస్తున్నావు? చక్రపాణి కుదిపేసరికి ఉలిక్కిపడింది. తను వివస్త్రగా అతని చేతుల్లో ఉందన్న విషయం గ్రహించుకొని చివాలన మంచం దిగి చీర అస్తవ్యస్తంగా చుట్టుకొని, క్షమించండి, నా మనసు బాగాలేదు అంటూ తలుపు తీసుకుని యువతల గదిలోకి వచ్చేసింది. చీర జాకెట్టు సరిచేసుకుంది. ఎదురు తిరుగుతున్న మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించి విఫలురాలవుతోంది. నిలబడే శక్తి లేనట్లు అక్కడే కూలబడి మోకళ్లలో ముఖం దాచుకొని బోరున ఏడుపు మొదలుపెట్టింది. కళ్యాణి, ఈ ఏడుపెందుకే? పల్లవి ప్రశ్నకు ఏమో నాకే తెలియదు వెక్కుతూ సమాధానమిచ్చింది. పిచ్చిదానా, నాకు తెలిసే. ఏ ఆడదైనా తన భర్త తన ఒక్కదానికే సొంతం కావాలని కోరుకుంటుంది. నేను నీ ప్రాణ స్నేహితురాలిని కనుక నా ఉనికి నిన్ను అట్టే బాధ పెట్టలేదు. కానీ ఆయన పరస్త్రీలతో గడిపి ఉంటారేమోననే ఆలోచన నిన్ను కలవరపెడుతోంది కదూ? అలా సూటిగా అడిగేసరికి తడబడింది కళ్యాణి. కళ్యాణి, స్త్రీ పవిత్రతకి ప్రాముఖ్యం ఇచ్చినంతగా పురుషుడు పవిత్రతకి ప్రాముఖ్యం ఇవ్వలేదు మనవాళ్ళు అనాది నుంచి కూడా. అంచేత తన శీలం గురించి స్త్రీ తీసుకున్నంత సీరియస్గా పురుషుడు తీసుకోడు. ఎక్కడో రాముడి లాంటి ఉదాత్తుడు, ధర్మనిరతుడు, ఏకపత్నివ్రతుడు ఉన్నంత మాత్రాన పురుషులందరూ అలాగే ఉంటారనుకోవడం అవివేకం. అలాంటి వ్యక్తుల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అంటే నా ఉద్దేశం ఆయన చేసింది తప్పు కాదు అని కాదు. కానీ నువ్విలా ఏడ్చినందువల్ల ప్రయోజనం లేదు అని అంటున్నాను. నువ్వు అంతగా ఆయన ఉనికిని భరించలేనప్పుడు వెళ్ళి తన దారి తనను చూసుకోమని చెప్పేయి. పల్లు, నో, నా వల్ల కాదు గట్టిగా అరిచింది కళ్యాణి. నవ్వింది పల్లవి. బాగుందే, ఆయన ఉనికిని భరించలేవు, వెళ్ళిపోమ్మని చెప్పలేవు. ఇలాంటి సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతూ ఎంతకాలం ఇలా గడపగలవో? ఏం చేయమంటావో చెప్పరాదు, నన్ను ఇలా చంపకపోతే? కోపంగా అంది కళ్యాణి. ఏమిటే, ఈ మధ్య నా మీద నీకు బాగా కోపం వస్తుంది కదూ? నిజమేనే, నువ్వు ఇలా కోపం తెచ్చుకోవడంలో తప్పు లేదు. స్థిరత్వం లేని ఆయన్ని, చెప్పినట్లు వినని పిల్లల్ని నీకు అప్పగించేసి నా మాన నేను హాయిగా ఉన్నానిక్కడ కదూ? పల్లు, అలా మాట్లాడకే. ఏదో బాధలో అలా విసురుగా అనేశాను, అంతేగాని నీ మీద కోపం ఏమిటే పల్లు? నీ మీద కోపం తెచ్చుకుంటే నన్ను నేను కోపగించుకున్నట్లే. అయినా పల్లు, నాకు నేనుగా ఈ బాధ్యతల్ని స్వీకరించానే తప్ప నువ్వు బలవంతంగా నా నెత్తిన రుద్దలేదుగా. నేను అనుకున్నవన్నీ ఎదురు తిరిగి నన్ను వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంటే ఏం చెయ్యాలో తోచక సతమతమవుతుంటాను, అంతే తప్ప నీ మీద కోపం ఏమిటే? కళ్యాణి బాధపడి ఏడ్చి ఏమీ సాధించలేం. ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటపడాలో, ఏ మార్గాన్ని అనుసరిస్తే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందో కాస్త ఓర్పుతో ఆలోచించుకోవాలి. ఆయన్ని అక్కున చేర్చుకుని ఓదార్చడానికి నీకు లేని సంకోచం పక్క పంచుకునేటప్పుడు ఎందుకు కలిగింది? ఆయన పరస్త్రీలతో గడిపి ఉంటారేమోననే ఆలోచన ఆ క్షణంలోనే నీకు కలిగి ఉండడం వల్ల. ఆ ఆలోచనే నీకు రాకుండా ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా ఆయనతో గడిపేదానివి కదూ? అవును. నువ్వు చూడని దాని గురించి ఆ విధంగా ఆలోచించడం ఎందుకు? అంటే యంత్రంలా బ్రతకమంటావా? పరిస్థితులతో రాజీ పడడాన్ని యంత్రంలా బ్రతకడం అనుకుంటే ఎలాగే? అలా అయితే 199 కాపురాలు విచ్ఛిన్నమైపోతాయి. ఆ ఒక్కటి కూడా అనుమానమే. మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడైనా ఏదో పరిస్థితుల్లో రాజీ మార్గాన్ని అనుసరించక తప్పదు. సరే మహాతల్లి, నీకు నీ నీతివాక్యాలకి ఓ నమస్కారం. ఇప్పుడు నన్నెళ్ళి ఆయన పక్కలో దూరమంటావు, అంతేగా?
ఎంతైనా నిన్నొకప్పుడు అతిగా ప్రేమించిన భర్త కదా, ఇబ్బంది పడుతుంటే నీకు బాధగా ఉండదు పాపం? నీ మొహం నింద నా మీద వేసేయకపోతే నీ మనసు మెత్తబడుతోందని చెప్పరాదు. ముసిముసిగా నవ్వింది పల్లవి. షటప్ కసిరింది. కళ్యాణి, ఏమిటి ఇందాకటి నుంచి నీలో నువ్వే ఏదో గొణుక్కుంటున్నావు? రెండు భుజాలు పట్టి కుదిపినట్లయి ఉలిక్కిపడి చూసింది ఎదురుగా చక్రపాణి. అబ్బే ఏం లేదు, మీరింకా నిద్రపోలేదా? పదండి పడుకుందాం. అతని వెంట నడిచి అతని బాహువుల్లో తృప్తిగా ఒదిగింది కళ్యాణి. రామం, నేను చెప్పిన విషయం గురించి ఎక్కడైనా వాకప్ చేశావా? ఏ విషయం గురించి అక్కయ్యా? కళ్యాణి ఏదో పుస్తకంలో చూస్తూ అక్కడే తిరుగుతుంటే ఆ సందంతా పరుచుకున్న ఎండుటాకల్ని కాలితో ఒక చోటికి నెడుతున్నాడు రామం. చక్రపాణి స్కూల్కి అవసరమైన ఫర్నిచర్కి ఆర్డర్ ఇవ్వడానికి పట్నం వెళ్ళాడు ఆ రోజు ఉదయమే. ఇంట్లో కూర్చొని విసుగొచ్చిన బేబీ పిల్లల్ని తీసుకుని షికార్కి బయలుదేరింది. బాబు దుడుకువాడు, అటు ఇటు పరుగులెడితే బేబీ పట్టుకోలేదని సీతాల్ని కూడా పంపించింది కళ్యాణి. మంగమ్మ గారు లోపల రాత్రికి వంట పనిలో నిమగ్నమై ఉంది. పుస్తకం మూసి గుమ్మంలో కూర్చొని, అదే తమ్ముడు, బేబీకి ఏదైనా సంబంధం చూడమని చెప్పానుగా, ఎవరినైనా కనుక్కున్నావా అంది. రెండుసార్లు అటు ఇటు పచాలు చేసి ఆగి కళ్యాణి ముఖంలోకి చూస్తూ, నాలాంటివాడు పనికొస్తాడా? నాకంటే గొప్పవాడు కావాలా? అడిగాడు నవ్వుతూ. నీలాంటి వాడు దొరికితే మా బేబీ అదృష్టవంతురాలే రామం. కానీ ఆగిపోయింది. కానీ నేను పనికిరానంటారు అంతేగా? అతను సీరియస్గా అంటున్నాడో వేళాకోళంగా అంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది కళ్యాణి. మాట్లాడరేమిటక్కయ్యా? రెట్టించేసరికి నాతో వేళాకోళం ఏమిటయ్యా అంది, అతని ఆంతర్యం బయటపడుతుందని. వేళాకోళం కాదు, నేను నిజంగానే అడుగుతున్నాను అనగానే కళ్యాణి ముఖం సంతోషంతో నిండిపోయింది. అంతలోనే మబ్బులు కమ్ముకున్నట్లు విషాద ఛాయలు అలుముకున్నాయి. సారీ అక్కయ్యా, నేను తొందరపడ్డానా? అబ్బే అదేం కాదు, తడబడింది. రామాన్ని పెళ్లి చేసుకోవడం బేబీ అదృష్టమే. కానీ చూస్తూ చూస్తూ తనని అంత పిచ్చిగా అభిమానిస్తున్న అతన్ని మోసం చేయలేదు. తన మీద అతనికున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకూడదు. అతనికేం సమాధానం చెప్పాలో తోచక గిలగిల్లాడింది ఆమె మనసు. మీకిష్టం లేకపోతే తమ్ముడు ఆదుదాగా పిలిచింది. కళ్ళు మూసుకొని 2 క్షణాలు ఆలోచించి, సరే నీకు ఒక విషయం చెప్తాను, అది విన్నాక కూడా నీ నిర్ణయం ఇదే అయితే సంతోషంగా నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానయ్యా. మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. అతని ముఖంలో అదే నిర్మలత్వం. నీకేం తెలుసో నాకు తెలియదు, కానీ అసలు విషయం నీకు చెప్పడం నా బాధ్యత. ఇదేమిటక్కయ్యా ఇలా చేశారు అని ఎప్పుడైనా నువ్వు అడిగితే నేను తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. చెప్పండి అయితే అన్నాడు ఆమెకి కొంచెం దూరంలో కూర్చుంటూ. రామం, బేబీ నేను కన్నబిడ్డ కాదు, నా ప్రాణ స్నేహితురాలు పల్లవి కూతురు. పాపని కన్న వెంటనే అది ప్రాణం విడిచింది. దీపక్ బేబీ పాప సరి అయిన ఆలనా పాలన లేకుండా పాడైపోతారని ఆయన్ని నేను పెళ్లి చేసుకున్నాను. అమ్మ అని పిలవకపోయినా నేనంటే బేబీ దీపక్ ఎంతో అభిమానంగానే ఉండేవాళ్ళు కొన్నాళ్ళు. కానీ రాను రాను వారికి తమ తల్లి స్థానాన్ని ఆక్రమించుకొని తమ తండ్రిని వల్లో వేసుకుంటున్నాననే దురభిప్రాయం ఏర్పడింది. ఆ దురభిప్రాయం చివరికి వారిని నా నుంచి దూరం చేసింది. వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడే వరకు కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత ఆయనకుంది కనుక ఆయన కూడా వాళ్లతోనే ఉండిపోయారు. ఒక ఊళ్ళో ఉంటూ వారికి దూరంగా ఉండడం కష్టం అనిపించి ఆ ఇల్లు అద్దెకిచ్చేసి నేను ఈ ఊరొచ్చేశాను. ఆడపిల్ల ఎక్కడ తిరుగుతుందో పట్టించుకునే ఆలోచన తీరిక లేదా తండ్రికి. దానితో బేబీకి చెడు స్నేహం అలవడింది. వాడు దాన్ని బాగా నమ్మించి అవసరం తీరాక ఎవరికో అమ్మేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి ఆ తండ్రికి. నానా తంటాలు పడి ఆ దుర్మార్గుడి బారి నుంచి కూతుర్ని విడిపించగలిగారు. ఇదిలా ఉండగా దీపక్ కూడా స్నేహితుల ప్రోద్బలంతో తండ్రి పేరు చెప్పుకొని అందిన చోటల్లా అప్పులు చేసేసి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాడట. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువ అవడంతో ఆయన ఆఫీస్లో లంచాలు తీసుకోవడం మరిగి పట్టుబడి చివరికి ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. అప్పుడు మీరు గుర్తొచ్చారన్నమాట పూర్తి చేశాడు రామం. దీర్ఘంగా నిట్టూర్చింది కళ్యాణి. రామం, ఏదీ దాచకుండా ఉన్నదున్నట్లు నీకు చెప్పేశాను. ఇప్పుడు బాగా ఆలోచించుకొని చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నాకంటే సంతోషించేవారు ఉండరు. ఇవన్నీ తెలిసే నేను నా అంగీకారాన్ని తెలియజేశాను. ఎలా? ఆయన కానీ బేబీ కానీ చెప్పారా? కళ్యాణి కనుబొమ్మలు ముడిపడ్డాయి. బావగారే చెప్పారు, కానీ నాతో కాదు, మీతో చెప్తుంటే విన్నాను. అంటే వాళ్ళు వచ్చిన రోజు రాత్రి మీ మాటల అలికిడికి చప్పుళ్ళకి నాకు మెలకువ వచ్చింది. విషయం ఏమిటో కనుక్కుందామని రాబోతూ బావగారి గొంతు విని ఆగిపోయాను.
భార్యాభర్తలు రహస్యంగా మాట్లాడుకునే మాటలు వినడం తప్పని తెలిసినా మీ ఈ అజ్ఞాతవాసానికి కారణమేమిటో తెలుసుకోవాలనే సంకల్పం నా కాళ్ళకి సంకెళ్ళు వేసింది. నేను చేసిన ఆ పొరపాటుకి ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే. నేనే విధంగానైనా మీకు సహాయపడగలనేమోనని తెలుసుకోవాలనే తప్ప ఏ విధమైన దురుద్దేశంతోనూ ఆ పని చెయ్యలేదు. బాబు ఒక్కడే మీ కన్నబిడ్డ అని మాత్రమే నాకిప్పుడు కొత్తగా తెలిసిన నిజం. మిగిలిన విషయాలన్నీ నాకు ముందే తెలుసు. ఆగాడు. అయితే అన్నీ తెలిసే నువ్వు బేబీని? అవును. కళ్యాణి మాట పూర్తి కాకముందే తొణక్కుండా అన్నాడు. రామం, నువ్వు నా తోడబుట్టిన వాడివి కాకపోయినా అంతకంటే ఎక్కువ వాడివి. ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లి చేసుకోనని భీష్మించుకున్నవాడివి. తెలిసి ఇలాంటి పిల్లని చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావేంటి? నా మీద మీకున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందక్కయ్యా. అక్కయ్య, నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నాతో ప్రేమిస్తున్నట్లు నటిస్తుందని ఆలస్యంగా గ్రహించగలిగాను. ఎంతోమంది బాయ్ ఫ్రెండ్సు తన తిరుగుళ్ళకి ఫలితంగా గర్భవతి అయి తనకి అడ్డని అబార్షన్ చేయించుకుంది. అప్పుడే నాకు ఆడవాళ్ల మీద విరక్తి కలిగింది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని, అసలు పెళ్ళి చేసుకోకూడదని అనుకున్నాను. కానీ మీరు బలవంతం చేస్తే పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి కూతురు స్థానంలో ఆ అమ్మాయే ఉండడంతో నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. అక్కయ్య, బేబీ అమాయకురాలు. ఆమె ముఖం చూస్తే తప్పు చేసిందనే భావం కలగనే కలగదు. అయినా నేను అటువంటి పని చేసి ఆమెలోని తప్పప్పులెంచడం ఏం న్యాయం? అదీ కాక మరో అమ్మాయిని చేసుకుంటే మాత్రం ఆమె మాత్రం నీతిమంతురాలని నమ్మకమేమిటి? ఆ అమ్మాయి అయితే నేను ఎరిగిందే కనుక నాకు తెలిసింది. లేకుంటే వాళ్ళేది చెప్తే అది గుడ్డిగా నమ్మేసేవాళ్ళం కదా. ఇవన్నీ ఆలోచిస్తే బేబీని పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం కనిపించడం లేదు. నీ విషయం సరే, పిన్నికి ఈ విషయం తెలిస్తే నువ్వు నా మాట వింటున్నావు కదా అని, నేనే కావాలని పెళ్లి జరిపించానని నన్ను నిందిస్తారు. నన్ను నోరారా అమ్మాయి అని పిలుస్తూ కన్న తల్లిలా ఆదరించిన ఆ ప్రేమమూర్తిని మోసం చెయ్యడం నా వల్ల కాదు అంది. తల్లికి చెప్పొద్దని అతను అనగానే, ఇందులో మీరు చేసిన మోసం ఏముంది? పెళ్లి చేసుకునేవాడిని నేను, కాపురం చేసేవాడిని నేను. అమ్మకి తెలియనంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. చెప్పి బాధ పెట్టడం ఎందుకని వద్దంటున్నానంతే. అసలు ఇంతకీ మీ పుత్రికారత్నం ఏమంటుందో అడిగి చూడండి. నేనంటే భయంతో ఆమెడ దూరం పరిగెడుతోంది ఆవిడగారు. మిగిలిన విషయాలన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చంటూ బాబు పాప పరిగెత్తుకుంటూ రావడంతో ఆగిపోయాడు. చివరి మాటలు వింటూ విషయం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ బేబీ గోడ పక్కనే నిలబడిందని అతనికి తెలియదు. బుజ్జి, ఎక్కడి దాకా వెళ్ళొచ్చారేంటి? బాబుని ఒడిలోకి తీసుకుంటూ మాట మార్చేశాడు. రామం బాబు పాపలతో కబులు చెప్తూ అక్కడే కూర్చుంటే కళ్యాణి వంట పని మొదలు పెట్టడానికి లోపలికి నడిచింది. పొద్దుగూకిందని సీతాలు ఆదరాబాద్రాగా ఇంటికి పరిగెడితే బేబీ మెల్లగా లోపలికి నడిచింది. తలెత్తి తన ముందు నుంచి నడుస్తున్న బేబీ ముఖంలోకి చూసి మళ్ళీ కబుర్లలో నిమగ్నమైపోయాడు రామం. ఎవరో తరుముకొస్తున్నట్లు గబగబా లోపలికి పరిగెత్తింది బేబీ. తనలో తనే నవ్వుకున్నాడు రామం. కళ్యాణి ఆధ్వర్యంలో చక్రపాణి నడుపుతున్న స్కూలు అనతి కాలంలోనే పల్లవి మెమోరియల్ స్కూల్గా దినదినాభివృద్ధి చెందింది. చక్రపాణి, బేబీ ఎంతో ఓర్పుతో పిల్లలకి విద్యాబోధ చేస్తున్నారు. బేబీ ముందు అసలు పెళ్లి చేసుకోనని పట్టుబట్టిన కళ్యాణి నచ్చజెప్పి రామంతో పెళ్లి జరిపించింది. కళ్యాణి ఆనందం చెప్పనలవి కాదు. ఏవో కొన్ని ఒడిదుడుకులొచ్చినా తను అనుకున్నది ఒక్కటైనా నెరవేర్చగలిగింది. బేబీ ఒక ఇంటిదైందంటే పల్లవి చాలా సంతోషిస్తుందనుకుంది. అక్కయ్య, మనిద్దరం బ్యాంక్ ఉద్యోగులం. ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ స్కూల్ పని బాగుంది కదూ కాంబినేషన్? నవ్వుతూ ఉంటాడు రామం. కళ్యాణి వేరుగా వంట చేయడాన్ని పూర్తిగా నిరసించింది మంగమ్మగారు. ఒకటే పొయ్యి, ఒకటే వంట, అందరిది కలిసి ఒకటే వంట, అందరిది కలిసి ఒకటే కుటుంబం. చక్రపాణి గిల్టీగా ఫీల్ అవుతూ కొన్నాళ్ళు ముభావంగా ఉన్న తర్వాత అందరిలో కలిసిపోయాడు. పిల్లలకి మంచి క్రమశిక్షణతో చదువు చెప్తూ తద్వారా పెద్దవారిని కూడా ఆకట్టుకున్న చక్రపాణి ఆ ఏడాది పంచాయతీ ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో గెలిపింది. ప్రెసిడెంట్ పదవిని చేపట్టి అతి నేర్పుతో రాజు, రెడ్డి, చౌదరుల ఆటల్ని కట్టించాడు. రామం, కళ్యాణిల సలహా సహకారాలతో ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి పథకాలు రూపొందించి ఆచరణలో పెడుతూ మంచి పేరు ప్రఖ్యాతులు గడించుకున్నాడు. తన జీవితం ఎక్కడ మొదలై ఎక్కడ స్థిరపడింది తలుచుకున్నప్పుడల్లా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది కళ్యాణికి. ఆ రోజు పల్లవి వర్ధంతి. చీకటితోనే లేచి తలారా స్నానం చేసి తన గదిలో ఉన్న పల్లవి నిలువెత్తు ఫోటోకి పూలదండ వేసి అగరొత్తులు వెలిగించి పెట్టింది కళ్యాణి.
సన్నగా ఏడుపు వినిపిస్తుంటే వెనుదిరిగి చేతులతో ముఖం కప్పుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న బేబీని అక్కున చేర్చుకుంది. చక్రపాణి, రామం శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తలలు వంచుకొని నిలబడ్డారు. నీళ్లు నిండిన కళ్యాణి కళ్ళకి చిరునవ్వు చిందిస్తూ ఆశీర్వదిస్తున్నట్లు దర్శనమిచ్చింది పల్లవి. భారంగా నిట్టూర్చింది కళ్యాణి. తూర్పు రేఖలు విచ్చుకొని ఉదయభానుని కాంతి కిరణాలు కిటికీ గుండా లోపలికి చొచ్చుకొని వచ్చి పల్లవి ఫోటోని సూచిస్తున్నాయి. ఆ కాంతిలో బంగారు కాంతితో మెరిసిపోతోంది ఫోటోలోని పల్లవి. ఫోటో అద్దం మీద పడుతున్న కిరణాల కాంతి ప్రతిఫలిస్తూ ఆ గది అంతటికి బంగారు కాంతుల్ని వెదజల్లుతున్నాయి. సమాప్తం. పల్లవి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.